సో ఇది ఓల్డ్ ఫోటో, గతంలో ఇట్లా ఈ రకంగా ఉంటుండే, ఈ రకంగా ఎంటర్ అయిన అంటారు మీరు. ఎస్ అండి, లోపల ఇట్లా ఉంటుండే. సో ఇట్లా ఇప్పుడు బ్లూ షీట్లు బట్టి మొత్తం ఆక్యుపై చేసినారు. సో ఒక్కసారి మనం ఇటు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే, నేను ఇక్కడే ఉంటానండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వి రామచంద్రరావు భార్గవి కన్స్ట్రక్షన్స్ అట. మరి ఇది ఎట్లా వచ్చిందో, సర్వే నెంబర్ 271, 272, 273 నాట్ ఫర్ సేల్ అని పెట్టిరు. అంటే ఎవడో వచ్చి ఇంకోడు పాతోడు కబ్జా చేస్తే వాన్ బోర్డు వీకి వీడు కబ్జా చేసింది అన్నట్టు. చూడండి కథ ఎట్లుంటుందో. సో దిస్ ఈజ్ వెల్కమ్ టు ఫినిక్స్ P25 ट्राइटॉन प्रोजेक्ट. हाँ बोलो बोलो. ये पब्लिक प्रॉपर्टी है वो. सुरेश है चुक्कापल्ली. ఏ కల్ప్రిట్, ఏక్ నెంబర్ చోర్. సో ఒకసారి చూడండి, 45 ఫ్లోర్స్ కడుతున్నారు. ఇది టోటల్ లేక్ ఏరియా, ఇది చెరువు, గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని అనాలి మనం. అంటే ఈ ప్రజల, తెలంగాణ ప్రజల యొక్క సంపద ఇది. టోటల్ నడి చెరువులో కడుతున్నాడు. ఇదంతా కబ్జా, ఇటు నుంచి మొదలు పెడితే ఇదంతా బ్లూ షీట్లు వేసి పడేసిండు. -6 LR అటు, ఇది మళ్ళీ -6 అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత దర్జాగా ప్రభుత్వం యొక్క భూమిని, ప్రభుత్వం యొక్క అంటే మన జాతి యొక్క చెరువుని ఏ రకంగా కబ్జా చేస్తున్నారు అని ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు గతంలో మీకు గుర్తే ఉండండి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అవసరం మనకి లేనే లేదు. అసలు మనకి ఎందుకు ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం హైదరాబాద్లో 2 రిజర్వాయర్లు కట్టుకుందామని కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. సో ఆ స్టేట్మెంట్ వెనకాల ఉన్న అతి భయంకరమైన కుట్ర ఏంటి తెలుసా? ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. చలో నేను తొడలు కొడుతున్నారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా, మంత్రులు, ముఖ్యమంత్రి లోపల వేయాలి, మేము ఎగురుతున్నాడు ఎగరని అని. మరి ఈయన కూడా ఎగురుతున్నాడు, కన్స్ట్రక్షన్ నడుస్తున్నది కదా. తేల్చండి. సర్వే నెంబర్ 272, 273 ఎందులో ఉన్నాయి తేల్చండి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ తేల్చండి. గవర్నమెంట్ తేల్చింది. బట్టి విక్రమార్క రిపోర్ట్ ఇచ్చిండు. 100% కబ్జాకు గురైన చెరువుల్లో ఈ నార్సింగి చెరువు ఉన్నది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నది 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కబ్జాకు గురైన చెరువుల్లో ఇదొక చెరువు. నేను నిలబడి మాట్లాడుతున్నా ఇక్కడ. ఎవడు సమాధానం చెప్పాలా? 45 ఫ్లోర్లు వేసుకుని ఎంత వాల్యూ బిజినెస్ అండి ఇది? 45 ఫ్లోర్లు -6, ఎన్ని వేల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఎవడ అయ్యసొమ్మని కబ్జా పెట్టి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది? ఆలోచించండి ఒకసారి. చూద్దాం ఏం జరుగుద్దో. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేయాల్సిందే. లుబ్నా గారు లాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా, మద్దతుగా నిలబడి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మీరే కేసు వేశారు ఇదే చెరువు మీద, ముస్కిన్ చెరువు, ఈ నార్సింగి చెరువు ఏదైతే అవుట్ఫ్లో ఉందో, అవుట్ఫ్లో కెనాల్ మీద కబ్జాకు గురైన అని ఇదే చెరువు మీద మీరు కేసేసి ఉన్నారు. మీ కేసుని, లుబ్నా గారి కేసును కలిపి సుప్రీంకోర్టు అక్కడ విచారిస్తున్నది. తక్షణమే విచారణ, తక్షణమే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. పర్మిషన్స్ ఉన్నాయి కదా, ఎట్లా పర్మిషన్స్ ఉంటాయి? అక్రమ పర్మిషన్కి సంబంధించిన బిల్డింగ్స్ని కూలగొట్టకపోతే ఏం చేస్తారు మీరు? పేదలే కాదండి కూలగొట్టాల్సింది, దీన్ని కూలగొట్టండి. ఒకవేళ ఇందులో ప్రీ లాంచ్ పేరుతో ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. తక్షణం వర్క్ ఆపండి ఫస్ట్. అండ్ ఇంకొకటి, పబ్లిక్కి మేము ఓపెన్గా చెప్తున్నాం, ఇది ఆరోపణ లేకపోతే ఇంకోటి, ఆన్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ని ముందు పెట్టి చెప్తున్నాం, ఇందులో కొనకండి. దయచేసి ఇందులో కొనకండి. మై హోమ్ అవతార్ పక్కనే ఉన్న ఈ ఫినిక్స్ అనే కన్స్ట్రక్షన్ దాంట్లో కొనకండి. మా దాంట్లో పెట్టిన తర్వాత వీడియోలు రిమూవ్ కావు. ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక ఆ తర్వాత మేము కొనుక్కుంటాం. మళ్ళీ కొనుక్కున్న తర్వాత కూలగొట్టిర్రు, మమ్మల్ని నుంచి తరలించారంటే ఎవడేం చేయలేడు. ఇక చూద్దాం. ఈ ఫినిక్స్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. దాదాపు 30-40 స్టోరీలు వెళ్తాయి ఈయన చుక్కపల్లి సురేష్, గోపి, ఈ బ్యాచ్ది కలిసి. చూద్దాం, మాట్లాడదాం ఇంకా ముందు మరిన్ని వీడియోల్లో. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.